హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఎన్టీఆర్ కూడా హిట్ కొట్టారు. ఇక మిగిలింది రామ్ చరణ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో చేస్తున్న సినిమా మీదే అందరి కాన్సంట్రేషన్. మరి ఈ సినిమా అందరి అంచనాల్ని అందుకుంటుందా? టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆల్మోస్ట్ అందరూ హిట్స్ లోనే ఉన్నారు. ఒక్క చరణ్ మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. RRR తో పాన్ ఇండియా వైడ్ గానే కాదు, వరల్డ్ వైడ్ సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ తో అంతగా రీచ్ కాలేకపోయాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో చరణ్ కెరీర్ గ్రాఫ్ కాస్త స్లో అయింది. అందుకే బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీదే చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే హైప్ స్టార్ట్ అయింది. దీనికి తోడు సినిమా నుంచి లీక్ అవుతున్న అప్డేట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూనే ఉన్నాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేయడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది. రంగస్థలంలో రస్టిక్ లుక్ లో కనిపించిన చరణ్ ని చూసిన ఫ్యాన్స్ బుచ్చిబాబు సినిమాలో కూడా అదే లుక్ లో కనిపించడంతో మరోసారి ఆరెంజ్ సక్సెస్ రిపీట్ అవుతుందని, ఫ్లాప్స్ నుంచి చరణ్ బయటపడతారని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లాంగ్ హెయిర్, బియర్డ్ తో ఉన్న రామ్ చరణ్ లుక్ చూసిన సినిమాలో ఇంటెన్స్ క్యారెక్టర్ అని తెలిసిపోతోంది. రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా బుచ్చిబాబు చరణ్ ని సరికొత్తగా చూపిస్తున్నారు కాబట్టి అందరూ చరణ్ లుక్, క్యారెక్టర్ మీదే క్యూరియస్ గా ఉన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ ఎలివేట్ కాబోతోంది. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా చరణ్ కెరియర్ కి మళ్లీ బిగ్ బ్రేక్ ఇస్తుందని, సినిమాపై అంచనాల్ని అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ న్యూ లుక్ చూసిన అభిమానులు ఖుషి అవుతారనుకుంటే ఆడియన్స్ మాత్రం షాక్ అవుతున్నారు. తారక్ మేక్ ఓవర్ చూసి స్టన్ అయిపోతున్నారు జనాలు. ప్రెజెంట్ ఎన్టీఆర్ లుక్ కంతరికి ఎక్కువ, యమదొంగకు తక్కువలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఇంతలా మేక్ ఓవర్ అవుతుంటే ప్రశాంత్ నీల్ సినిమా హీరో మరి ఇంత స్లిమ్ గా ఉంటాడా అంటూ కొత్త డౌట్స్ వస్తున్నాయి జనాల్లో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తున్న ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ లుక్ ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తే. ఒక స్థాయిలో అదే లుక్ లో ఉంటే సినిమాలు హిట్ అవడం కష్టమని భావించిన ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి అడ్వైస్ తో యమదొంగలో క్రేజీ మేకోవర్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ స్టన్నింగ్ లుక్ తో షాక్ అయింది టాలీవుడ్. మళ్లీ అలాంటి ఫీల్ ఇస్తున్నారు ఎన్టీఆర్. లేటెస్ట్ గా ఎన్టీఆర్ లుక్ చూస్తే మళ్లీ అదే రేంజ్ లో మేకోవర్ కనిపిస్తోంది. జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో ఉన్న తారక్ లుక్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతోంది. ఎన్టీఆర్ దేవర మూవీ జపాన్ దేశంలో ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మూవీని జపాన్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ కొరటాలతో కలిసి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. అక్కడి మీడియా, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ లీన్ లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసమే ఎన్టీఆర్ న్యూ లుక్ అంటూ సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే జనరల్ గా హీరో స్ట్రాంగ్ బాడీతో టఫ్ గా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరీ స్లిమ్ అయిపోయి కనిపిస్తుండటంతో అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో అంటూ టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది సినిమా. ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టేసిన ప్రశాంత్ నీల్ జెట్ స్పీడ్ లో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక నెక్స్ట్ మంత్ లోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. రాబిన్ హుడ్ లాంటి మిడ్ రేంజ్ సినిమా ఉన్నా కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా సినిమా మీద కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది మ్యాడ్ స్క్వేర్. అందరూ చిన్న హీరోలే అయినా తమ క్రేజ్ తో సినిమాని బిగ్గెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జోష్ తో కావాల్సినంత బజ్ క్రియేట్ చేసుకున్న మ్యాడ్ స్క్వేర్ అంచనాల్ని అందుకోవటానికి రెడీ అవుతోంది. ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఎలాంటి సినిమా నచ్చుతుందో ఆ ఆడియన్స్ పల్స్ పట్టుకుని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలు అచ్చం అలాంటి సినిమానే మ్యాడ్ స్క్వేర్ గా రిలీజ్ చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ చిన్న హీరోలతో బేసిక్ బడ్జెట్ తో తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయింది జనాల్లో. టీజర్, సాంగ్స్ తోనే ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మ్యాడ్ స్క్వేర్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తోంది. ఫస్ట్ పార్ట్ కి మించిన ఫన్ ఉంటుందని టీమ్ గ్యారంటీ ఇస్తుండటంతో మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు మోస్ట్ అవైటింగ్ మూవీ అయిపోయింది. ట్రైలర్ తోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇప్పటికే ఉన్న బజ్ ని డబుల్ చేసింది. కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గా నో లాజిక్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ కి నాగ చైతన్య రావడం, అందరితో పాటు సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పడంతో ఇంకాస్త ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. మ్యాడ్ ఓన్లీ కాలేజ్ స్టూడెంట్ లైఫ్ గురించి చూపిస్తే మ్యాడ్ స్క్వేర్ మాత్రం పెళ్లి, గోవా, సిల్లీ క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. అందుకే మ్యాడ్ కి మించిన ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ స్క్వేర్ లో ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతోంది టీం. ఈ గురువారం బాక్సాఫీస్ దగ్గర 2 డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి.
అటు ఎంపురాన్ 2, ఇటు వీరధీర శూర ఈ 2 సినిమాలు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేందుకు తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నాయి. ఈ రెండింటిలో బాక్స్ ఆఫీస్ ను మెప్పించే సినిమా ఏదవుతుందనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. L2 ఎంపురాన్, వీరధీర శూర డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ టాప్ యాక్టర్స్ నటిస్తుండటంతో మార్చి 27 ఈ గురువారం రిలీజ్ అవుతున్న ఆ మూవీస్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన లూసిఫర్ కు సీక్వెల్ గా వస్తున్న L2 ఎంపురాన్ అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది. టీజర్ ట్రైలర్ లో మోహన్ లాల్ పవర్ఫుల్ లుక్, గ్రాండియర్ టేకింగ్, పొలిటికల్ డ్రామా, మాఫియా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ డీలింగ్స్ లాంటి ఎలిమెంట్స్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అంతకు మించిన స్థాయిలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు. వీరధీర శూర మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు చియామ్ విక్రమ్. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం విక్రమ్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా హిట్ మాత్రం దక్కట్లేదు. తంగలాన్ మూవీ లుక్ కోసం చేసిన ఎఫర్ట్, బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టడంతో నీరసించిపోయారు విక్రమ్. పొన్నియం సెల్వన్ క్రెడిట్ అంతా మణిరత్నం ఖాతాలో పడిపోయింది. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న విక్రమ్ ఈసారి వీరధీర శూర అంటూ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీతో వస్తున్నారు. ఎస్జే సూర్య విలన్ గా యాక్ట్ చేస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మూవీని ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. L2 ఎంప్రాన్, వీరధీర శూర ఈ 2 డబ్బింగ్ సినిమాల్లో అటు బడ్జెట్, ఇటు ఆడియన్స్ లో హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా L2నే. లూసిఫర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో మోహన్ లాల్ రోల్ కు సంబంధించిన పాస్ట్ ను ఎలివేట్ చేస్తుండటంతో ఆ స్టోరీ ఏమై ఉంటుందని, ఎంత పవర్ఫుల్ గా ఉండనుందో అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కలిగించింది L2 ట్రైలర్. వీరధీర శూర రెగ్యులర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కు డిఫరెంట్ గా తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీగా అనిపిస్తోంది. స్పెషల్లీ ఈ 2 సినిమాల స్టార్ కాస్ట్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉండడంతో టాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమాల రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అటు మలయాళ టాప్ స్టార్స్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇటు తమిళ టాప్ యాక్టర్స్ విక్రమ్, ఎస్జే సూర్య సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. మెగాస్టార్ మూవీపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్. ప్రమోషన్స్ లో తగ్గేదేలే అంటున్న రాబిన్ హుడ్. వరుణ్ తేజ్ న్యూ మూవీ స్పెషల్ వీడియో. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన కథలోని పాత్ర శంకర్ ప్రసాద్ ను చిరంజీవికి పరిచయం చేశానని ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న రాబిన్ హుడ్ తగ్గేదే లేదంటూ ప్రమోషన్స్ చేస్తోంది. ఫినాలే ఆఫ్ పాడ్కాస్ట్ అంటూ వెన్నెల కిషోర్ తో చేసిన ప్రమోషన్ హిలేరియస్ గా ఉంది. నాని 1 year కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. శ్రీకాంత్ వదల, నాని కాంబినేషన్ లో 2వ సినిమాగా వస్తున్న ది పారడైజ్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 26న రిలీజ్ అవుతూ ఉండడంతో కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న మూవీ VT15 ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మోహన్ లాల్, శోభన లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ తొడరం ట్రైలర్ రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విక్రాంత్, సాక్షి చౌదరి కాంబోలో వస్తున్న సంతాన ప్రాప్తిరస్తు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. నాలో ఏదో మొదలైందని సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో, రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా చేస్తున్న మూవీ షష్టిపూర్తి నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ వైరల్ అవుతోంది. అజిత్, త్రిష జంటగా మైత్రి మూవీస్ బ్యానర్ లో ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది టీం. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.